చిన్నప్పుడు ఎక్కువగా కొనుక్కొని తినే సేమియా పాలైస్‌ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా బౌల్‌లోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్, ఒక కప్పు పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లోనికి హాఫ్ లీటర్ పాలు వేసుకొని మరిగించుకోవాలి. పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత కలుపుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు చిక్కపడిన తర్వాత ఒక కప్పు వరకు పంచదార వేసి 5 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాన్‌లోనికి కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇందులో సేమియా కూడా వేసి దోరగా వేయించేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. సేమియాలో కొద్దిగా వాటర్ వేసేసుకొని పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మరిగించుకున్న పాలని మిక్సీ జార్‌లోనికి వేసేసుకొని కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనికి ముందుగా ఉడికించుకున్న సేమియాను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఐస్ బౌల్స్ ఉంటే అందులోకి లేకపోతే గ్లాసుల్లో గానీ కొద్ది కొద్దిగా వేసేసుకొని దీనిపైన ఈ విధంగా కవర్ చేసుకొని స్టిక్స్ గానీ లేకపోతే స్పూన్స్ గానీ పెట్టేసుకొని 6 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంచి తర్వాత తీసామంటే మనకి సేమియా పాలైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.